విధంగా పర్యావరణ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గంటూ నరేష్ గారిని ఈ యొక్క ఉత్సవాలను ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనవి. గ్రామ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. టైం లేదు, ఎండ కొడుతుంది కాబట్టి ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తాం. మనము ఏదైతే అంబేద్కర్ ఆశయాలు అంటున్నామో, అంబేద్కర్ యొక్క ఆశయాలను ఎలా సాధించాలి అనే దానికంటే ముందు మనము ఎక్కడి నుంచి అంబేద్కర్ తన యొక్క ప్రస్తావాన్ని స్టార్ట్ చేసిన అనేది ఒక నిమిషంలో మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఆయన గుడి కోత వివక్షత, బడి కోత వివక్షత, అలాంటి వివక్షత నుంచి ఒక జాతిని ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఆయన ఒక్కడే అనుభవించకుండా ఆ జాతి మొత్తం కూడా విముక్తి నుంచి, బానిసత్వం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. మరి మనం కూడా ఆయన ఆశయాలను మాట్లాడుకుంటూ అనుసరించకుండా వదిలేదామా? విగ్రహాలకు పూలలేసి నినాదాలు చేసి ఇంట్లో వండుకుందామా? ఒక్కడు పోరాటం చేస్తే ఆయన తర్వాత మన జాతికి ఒక్క నాయకుడు చేయలే. ఒక అంబేద్కర్ పోరాటం చేసినటువంటి ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం. ఆయన తర్వాత